ముందుగా అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఆలపాటి రాజా గారి ఏదో వాయిస్ ఏదో రిలీజ్ అయిపోయింది, లీక్ అయిన ఆడియో కాల్ అది ఇదని చెప్పి వైసీపీ అఫీషియల్లో పెట్టి గందరగోళం చేస్తున్నారు. ఇది సాక్షి యాక్చి. దీనిలో డేట్ ఒకటి తప్ప ఉన్నాయన్ని అబద్ధాలు ఉంటాయట. చాలా పెద్ద పేరు ఉంది ఈ పత్రికకి. అండి ఈ పత్రికలో ఒక అబద్ధం చూద్దారండి. ఎమ్మెల్సీ ఆలపాటి చంపేస్తానంటున్నాడు. ఆలపాటి రాజా గారేటండి. నాకు తెలిసి ఆయన మీద ఇలాంటి క్రిమినల్ హిస్టరీ కానీ ఇలా బెదిరించడాలు కానీ ఇలాంటివి ఎప్పుడూ లేవు. చాలా మంచి లీడరు, గొప్ప లీడరు. ఆయనకి ఎప్పటి నుంచో అక్కడ ఉన్న ఎవరైతే కార్యకర్తలు కానీ ప్రజలతో కానీ చాలా మంచి సత్సంబంధాలు కలిగిన ఒక సౌమ్యుడైన వ్యక్తి అయినా. అలాంటి ఆలపాటి రాజా గారిని పట్టుకుని నన్ను ఆలపాటి చంపేస్తానంటున్నాడని డైరెక్ట్గా మెయిన్ ఎడిషన్లో వేస్తారండి హెడ్లైన్. ఈ కథ కమ్మమిషి ఏంటో ఇది కూడా వైఎస్ఆర్సీపీ మీడియాలో పెట్టారు, ఆ వాయిస్ రికార్డు. రండి ఆ వాయిస్ రికార్డ్ సంగతి తేల్చేద్దాం. లోపల ఒకటి ఉంటుంది, బయట ఇంకోటి రాస్తారు వీళ్ళు. మళ్ళీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పక్కన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఫోటో. ఈ ఫోటోలు రెండు కలిపి వేసేసి ఏమి రాశారండి పైన, మరోసారి తెర మీదకి శాతవాహన కళ వివాదం. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తనను బెదిరిస్తున్నారని సిపికి ఫిర్యాదు చేశాడట. ఆలపాటి కాల్ రికార్డ్ ఆడియో మీడియాకు విడుదల చేసిన వంకాయలపాటి. సిపికి ఫిర్యాదు చేసిన శాతవాహన ప్రిన్సిపాల్ నా ఫోన్ను సిఐడితో ట్యాపింగ్ చేస్తున్నాడని చెప్తున్నాడు. గతంలో ఒకసారి ఫ్యామిలీ అందరినీ చంపేస్తానని ఆలపాటి బెదిరించాడట. వారం క్రితం ఆలపాటి నాకు ఫోన్ చేసి నన్ను వదలని బెదిరిస్తున్నాడు. సిపిని కలిసి నన్ను రక్షించాలని కోరాను. గతంలో ఒకసారి నన్ను కిడ్నాప్ చేసి గుంటూరు ఇంటికి తీసుకెళ్లారు. కిడ్నాప్ చేస్తే ఎవడన్నా డెన్నకో లేకపోతే ఎక్కడికో తీసుకుపోతారు, కానీ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టరు. కిడ్నాప్ అంటే ఇలా ఉంటుంది ఇలా పని. ఆ సమయంలో కూడా పోలీసులు నా కుమారుడు ఫిర్యాదు చేసి అర్ధరాత్రి నన్ను విడిచిపెట్టారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయం తెలుసని ఆలపాటి నన్ను బెదిరిస్తున్నాడు. అంటే సీఎం గారిని కూడా కలిపాడు ఇందులో. నేను ఆలపాటిపై డీజీపీకి ఫిర్యాదు చేశాను. శాతవాహన కళాశాల విషయంలో ఆలపాటికి సంబంధం లేకపోయినా ఆయన చెప్పినట్టు వినాలని నన్ను బెదిరిస్తున్నాడు. అధికార పార్టీ కాబట్టి నేనేం చేయలేక రక్షణ కోసం ఆశ్రయించాను. నాకేమైనా జరిగితే అది ఆలపాటే కారణం. ఇది వైసీపీ వెర్షన్. ఇది నిజానికి ఆ కింద ఉన్న ఆడియోలో ఏముందో మీకు ఇప్పుడే వినిపిస్తాను, కానీ పైన సోది రాస్తారు. చాలామంది మనోళ్ళు ఎలా ఉంటారంటే అండి, రాజేష్ గారు మీరు ఈరోజు పలానా టాపిక్ మాట్లాడారు కదా, అది జస్ట్ 3 నిమిషాలు మాట్లాడేయచ్చు కదా అంటారు. ఏమన్నా అంత పెద్ద టాపిక్ 3 నిమిషాలు ఏం మాట్లాడతాం అంటే, చాలామందికి టైం లేదు. రాష్ట్రం ఎలా నాశనం అయిపోయినా, రాష్ట్రంలో ఎలాంటి దారుణాలు జరుగుతున్నా అవన్నీ కూడా షార్ట్ కట్లు కావాలని కోరుకునే జనం ఎక్కువ అయిపోయారు ఈ మధ్య. సో అలాంటి వాడు ఏం చేస్తాడు, ఇంతసేపు దాదాపు 6 నిమిషాల పైన ఉంది, 6 అంటే 7 నిమిషాలు ఉంది వాయిస్, అదంతా వెండి. ఆయన బిజీగా ఉంటాడు, పైన చదివేస్తాడు. పైన చదివేసి పైన ఇది రాసినట్టు కింద అదే ఉంటుంది, అదో పంట గుర్తు. అదే వైసీపీకి ఆయుధం. పైన ఒక సోది అది అసలు కింద దానికి పై దానికి అసలు సంబంధం ఉండదు. పైన చదివిన పాయింట్లు కింద ఉన్న పాయింట్లు ఏంటో ఒకసారి మీకు చూపిస్తాను రండి. ఆలపాటి ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న కూటమికి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ గారి మీద లేనిపోయిన ఆరోపణలు ఎంత ధైర్యంగా చేస్తున్నారు చూడండి. అక్కడ లేదు, అది అబద్ధం. అది అబద్ధాన్ని నిజం అన్నట్టు ఎంత దారుణంగా పైన రాశారో, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో సార్ చూద్దరు రండి. అవును, ఇప్పుడు మీరు నువ్వు మొన్న మనందరం అనుకున్న తర్వాత ఏంటి ఆ పెద్ద ఆయనది మేము సుప్రీంకోర్టుకు వస్తామని నువ్వు గ్రహించలేదు, కానీ ఏంటి సత్యనారాయణ గారు, శ్రీదేవి గారు, నువ్వు మనం కూర్చొని మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నావు? అయ్యా నేను పొరపాటు చేశాను, ఇంక పొరపాటు జరగదు అని చెప్పావు. నాకు నువ్వు వచ్చినప్పటికే నువ్వు అయ్యా నేను పొరపాటు చేశాను, పొరపాటు జరిగిందని చెప్పావు నువ్వు అని ఆలపాటి రాజా గారు అంటే అవును అన్నాడు అతను. అంటే మా వంకాయల గారు ఏదో తప్పు చేశాడు, వంకాయలపాటి శ్రీనివాస్ గారు ఏదో పొరపాటు జరిగింది, అది ఆయన ఒప్పుకున్నాడు. నోట్ దిస్ పాయింట్. ఢిల్లీలో కృష్ణారావు కనపడ్డావు, నీకు గుర్తుందా? కృష్ణారావు మరి నాకు చెప్పకుండా ఉంటాడు, నువ్వు ఎట్టనుకున్నావు? నిన్ను టెస్టింగ్ నేను అడగల సార్. ఇప్పుడు కృష్ణారావు చెప్పకుండా మీకు పరిచయం, నాకు పరిచయం సార్. విను ఒక నిమిషం విను, నువ్వేం మాట్లాడుతు చెప్పేది విను. నాకు తెలుసు నువ్వు ఎందుకు వెళ్ళావు, ఏం చేయాలి. ఇంకో పాయింట్ గమనించండి, వంకాయలపాటి గారు ఎంత క్రిమినల్గా ఆలోచించాడు. ఇక్కడ ఆయన వాయిస్ రికార్డ్ చేస్తున్నాడు ఒక ఎమ్మెల్సీ గారి. ఎవరైనా సరే అవతల వాళ్ళ కన్సర్న్ లేకుండా అలా వాయిస్ రికార్డ్ చేసి దాన్ని బయట రిలీజ్ చేయడం నేరం అని మొన్నే వచ్చింది గైడ్ లైన్స్. ఎమ్మెల్సీ గారి వాయిస్ రికార్డ్ చేసి ఆయనకే దమ్కి ఇచ్చే స్థాయికి
ఈ రోజున వంకాయలపాటి గారు వెళ్ళటం, వాళ్ళకి వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేయటం చేసి ఉంటావు అనేది నాకు ఇంకా తెలియదు. కానీ కృష్ణ ఢిల్లీలోకి అప్పుడు నువ్వేం చెప్పావు, రమాసత్యానికి బెంగళూరు వెళ్ళి అని చెప్పావు. అంటే నేను నాకు తెలుసు, నేనేమి బెంగళూరు వెళ్ళాలంటే వచ్చాడంటే తీసుకొస్తానని అని చెప్పాడు. నేనేం మాట్లాడదలుచుకోలే. నాకు కృష్ణారావు నువ్వు కనపడ్డ మరుక్షణమే నాకు ఫోన్ చేశాడు ఢిల్లీలో. నేనేం చెప్పదలుచుకోలే. నేను ఏం చేయాలి, నేను పట్టుకొని తీసుకురాను అన్నాడు. అంటే పట్టుకొని నేను ఆపను, నువ్వు వస్తావు ఢిల్లీ అన్నా. అంటే నువ్వేమొద్దు, నాకేం వద్దులే, వాడు ఏం చేస్తాడు చూద్దాం, నాతో మాట్లాడుతున్నారని చెప్పా. నువ్వు సింపుల్ గా సాయంత్రం పెట్టొచ్చావు ఇంప్లీట్ పిటిషన్. నేను 14వ తారీఖు వేసానని చెప్పాను. నేను మరుసటి రోజు నీకు పంపిస్తే నాకు నువ్వు వచ్చి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత నాకు అప్పటికి నువ్వు వేసావో వేయలేదని అనుమానం. వేసావనే డౌట్ ఉంది, కానీ నీ దగ్గర క్లారిఫికేషన్ చెప్తాను. మరుసటి రోజు 11ంటికి నాకు నువ్వు నాతో ఆ టాపిక్ ఏంటో మనకు తెలియదు. ఈ కాల్ రికార్డ్ లో కూడా విషయం ఏంటనేది మనకేం అర్థం కాదు. అంటే విషయం క్లియర్ గా మాట్లాడుకోలేదంట. కానీ మధ్యలో వస్తాయండి కొన్ని అద్భుతమైన గుళికలు. ఆ నిజంగా మరి ఆలపాటి రాజా గారు నిజంగా బెదిరించాడా, వాళ్ళ ఫ్యామిలీని చంపేస్తానన్నాడా ఏంటంటే పైన రాసుకొచ్చారు కదా సోది. ఇది ఎంతవరకు నిజమో చూపించడానికి ఈ ఆడియో అనిపిస్తున్నాను మీకు. మాట్లాడేటప్పటికే నా దగ్గర ఉంది అండ్ ఆ రాత్రి కలుద్దాం అనుకున్నా. సార్ చిన్న మాట మధ్యలో సార్ ఒక చిన్న మాట మీకు ఫస్ట్ అదే చెప్పు సార్. పొద్దున్న కలుద్దాం సార్, ఇందులో చాలా జరిగాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అక్కడ మనం పెద్ద మాట్లాడుకోలేదు. అంటే పొద్దున్న మీరు ఏమన్నారు, పొద్దున్న ఫోన్ చేస్తాను ఏ టైం కూడా వద్దు, ఎందుకంటే నేను ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి సార్ చెప్పాలని నేను మీకు ముందే చెప్పాను సార్. నేను సీఎం దగ్గరికి వెళ్ళి నేనేం చెప్పాను, సీఎం దగ్గర ఇష్యూస్ అని చెప్పి నేను 5:30, 6ంటికి నేను చెప్పే కదా, సీఎం దగ్గర 5:30, 6 అవగానే నీకు ఫోన్ చేశాను. ఫోన్ ఎత్తడం మానేసి మాట్లాడే కదా సార్, మీకు ఫోన్ చేస్తే ఫోన్ చేసి ఏంటి నువ్వేం చెప్పావు, కలుద్దాం అన్న తర్వాత కలవలా, ఇక నువ్వు ఫోన్ ఆపేసావు సార్. మీరు ఫోన్ చేశారు నాకు ఈ నాటకాలు వస్తాయా, నువ్వు నేనేంటంటే వివాదం లేకుండా వెళ్ళాలని నా ఉద్దేశం. నువ్వు సత్యాన్ గారు కూడా వచ్చి వివాదం వద్దు ఇవన్నీ ఎందుకు, అందరం కలిసి చేసాం, మళ్ళీ మేము వెనక్కి వచ్చాం, వాడు ఇంకా అటు ఇటు కొట్టుకుంటున్నాడు, నేను మాట్లాడతాను అని అన్నాడు. మాట్లాడు అన్నా. నువ్వు ఇవాళ వెనక్కి వస్తావో ముందుకెళ్తావో నాకు అనవసరం. నువ్వు వస్తాను అంటే నేను చెప్పినట్టు వినాల్సిందే. నేను నువ్వు చెప్పినట్టు విన్నావు, నేను అయిపోయింది. నువ్వు రా, నువ్వు చెప్పినట్టు నేను విన్నాను, అది అయిపోయింది అన్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి, ఆల్రెడీ ఈ వంకాయల శ్రీనివాస్ గారు చెప్పింది ఆయన విన్నాడు 2-3 సార్లు విన్నాడు, 10 సార్లు విన్నాడు. అన్నిసార్లు విన్న తర్వాత కూడా ఇంకా ఈయన మళ్ళీ వేరే ఏదో చేసి ఉంటాడు. ఇక అయిపోయింది, అది అయిపోయింది, నువ్వు చెప్పింది నేను వినే టైం అయిపోయింది, నేను చెప్పినట్టు వింటే నేను యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అందులో బెదిరింపు ఏముందండి, చంపేస్తానని బెదిరించాడా ఎవరు, ఆలపాటి రాజా గారే. కావాలి అనుకుంటే నేను వస్తాను సార్, నేను మీరు చెప్పినట్టే వింటాను, నాకు నష్టం జరగకుండా చూడమంటే అది నేను చేయగలుగుతాను. అదే సార్ నేను చెప్పేది ఒకటే సార్. విను ఒక్క నిమిషం, నీ కుటుంబం జోలికి అసలు వెళ్ళయా, వస్తే నీ జోలికే, మీ నాన్న జోలికి, మీ ఇంట్లో జోలికి, మీ పిల్లల జోలికి వచ్చే అలవాటు నాకు లేదు. తప్పు చేసింది నువ్వు. చూసారు కదా, మీ కుటుంబం జోలికి వెళ్ళే మనిషిని కాదని ఆయనే చెప్తున్నాడు డైరెక్ట్గా. మీ నాన్నగారికో లేకపోతే మరొకరిని వెళ్ళను, తప్పు చేసింది నువ్వు కాబట్టి నీ జోలికే వస్తాను. పైన ఏం రాశారండి, కుటుంబాన్ని మొత్తం బెదిరిస్తున్నాడు అని రాశారు. చూడండి, ఇదిగో గతంలో ఒకసారి నా ఫ్యామిలీ అందరినీ చంపేస్తానని అన్నాడు అని మాట్లాడుతున్నాడు. అది నీ కుటుంబం జోలికి వెళ్ళనని ఆయన మెన్షన్ చేసి నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ జోలికి వస్తా అన్నాడు. ఇక్కడ చూడండి, ఆయన తప్పు చేసాడు లేదనేది ఇక్కడ ఉంది. విను ఒక్క నిమిషం, నీ కుటుంబం జోలికి అసలు వెళ్ళయా, వస్తే నీ జోలికే, మీ నాన్న జోలికి, మీ ఇంట్లో జోలికి, మీ పిల్లల జోలికి వచ్చే అలవాటు నాకు లేదు. తప్పు చేసింది నువ్వు, అనుభవించాల్సింది నువ్వు. ఇందులో తప్పు చేసింది నువ్వు, అనుభవించాల్సింది నువ్వు అన్నప్పుడు ఆయన శ్రీనివాస్ గారు నేనేం తప్పు చేశానండి, నేను తప్పు చేశాను అంటారు రైట్ అన్నాడు. ఏమన్నా ఓకే సార్, అవును సార్ అంటే ఏదో తప్పు చేశాడు ఆయన. తప్పు చేస్తే అక్కడ ప్రజాప్రతినిధిగా మీరు ఇలా తప్పు చేశారు, ఇది కరెక్ట్ కాదు, దీన్ని సరిదిద్దే క్రమం ఇలాగ ఉంది అని చెప్పడం అది ఎలా బెదిరింపోయిందో నాకు అర్థం కావట్లేదండి. ఏంటంటే రమాసత్యనారాయణ గారిని కూడా అదే అనుకున్నాను, కానీ ఎందుకు ఆయనకు భగవంతుడు బుద్ధి పుట్టించాడో నాకు భగవంతుడు బుద్ధి పుట్టించాడు తెలియదు. ఆయన వెనకొచ్చాడు, ఆయన చేయాల్సిన పని కంటే ఎక్కువ చేశాడు. ఇంకా ఆయన తప్పులన్నీ కొట్టుకుపోయింది దెబ్బకి. నేను ఇవాళ చెప్తున్నా గుర్తుపెట్టుకో, ప్రజాపతిరావు గారిని ఆయన ఎప్పుడైతే ఆయన ఢిల్లీ తీసుకొచ్చి ఆయన చేత స్వాన్ స్టేట్మెంట్ అక్కడ ఎప్పుడైతే ఇప్పించాడో రమాసత్యనారాయణ గారు 1000 పాపాలు చనిపోయినాయా. అవును, నువ్వేం నిర్ణయించుకుంటావు నిర్ణయించుకో, లేదు నేను కూడా కలిసి నడుస్తాను అంటే నువ్వు రా, రేపు పొద్దున్న మాట్లాడుకుందాం, నేను రమ్మంటే విజయవాడ వస్తాను. మళ్ళీ నువ్వు ఇక్కడ గెలికి అక్కడ ఫోన్ చేస్తే నాకు ఇప్పుడు అక్కడ కూడా కాంటాక్ట్ ఉంది, నాకు తెలుసో తెలీదు, నేను అది కూడా చెప్తున్నా. నువ్వు ఇటు ఉన్నావు అనుకో క్లారిటీ క్లియర్ గా వచ్చేస్తుంది.
ఏంటి నువ్వు అనుభవించాల్సిన ఉంటే ఆ రోజు ఓపెన్ గా చెప్పు, నేను నాకు ఇదిగో నాకు ఇది చేయండి, నాకు నేను తప్పు చేస్తాను అయిపోయింది, నన్ను ఇట్లా చేయండి అని అడుగు, తప్పలేదు. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే నువ్వు చేసే దాంట్లో నువ్వు ఉండే దాంట్లో నువ్వు క్లియర్ గా లేకపోతే, నువ్వు ఇప్పటికీ చేయలేకపోతే, నువ్వు తప్పు చేసిన దానికి శిక్ష పడేలాగా చేయాల్సిన బాధ్యత నేను చేయకపోతే నేను ఒక మనిషిని కానట్టు. నువ్వు పశ్చాత్తాపడి నాకు ఆయన తప్పు చేసిన దానికి శిక్ష పడేలా చేస్తానన్నాడు. అక్కడ బెదిరింపు ఏముందండి? ఆయన నువ్వు తప్పు చేసావు అని 10 సార్లు ఆలపాటి రాజా గారు శ్రీనివాస్ గారిని అన్నారు. నేను ఎక్కడ తప్పు చేశానంటే అని ఒక్కసారి కూడా ఆయన అడ్డుపడలేదు, ఖండించలేదు. అయినా కూడా మరి ఆయన ఈ ఆడియోని ఎలాగా వైసీపీ వాళ్ళకి పంపించాడు నాకు అర్థం కాలేదు. శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆడియో రికార్డ్ చేశారు, ఇది మీరు పంపించారు బయటికి. ఆలపాటి రాజా గారు మీరు తప్పు చేశారని 10 సార్లు అన్నారు, మీరు ఖండించలేదు. ఇప్పుడు ఈ ఆడియో మీద అలాంటి వాళ్ళందరికీ శ్రీనివాస్ గారు తప్పు చేశారు కాబట్టి ఆయన అలా మాట్లాడి మందరించాడు అనే కదా అర్థమవుతుంది. దీన్ని ఎలా పెట్టుకున్నారండి బాబు బయట? ఇది ఎవరైనా బయట పెట్టుకుంటారా? మన కొంపకు మనమే నిప్పెట్టుకుంటామా? తప్పు చేసిన దానికి శిక్ష పడేలాగా చేయాల్సిన బాధ్యత నేను చేయకపోతే నేను ఒక మనిషిని కానట్టు. నువ్వు పశ్చాత్తాపడి నాతో ఎదురుకొచ్చి నువ్వు నాతో కలిసి నడిచావు అనుకో చిత్తశుద్ధిగా నువ్వు 13 ఏళ్ళు 2011 నుంచి నువ్వు పశ్చాత్తాపడి చిత్తశుద్ధితో నడిస్తే, ఇప్పుడు దాకా ఏదో పొరపాటు జరిగిపోయింది సరే, ఇంక మళ్ళీ ఆ పొరపాటు చేసినందుకు నేను చింతిస్తున్నాను అని మళ్ళీ ఆ పొరపాటు చేయకుండా కనుక నువ్వు నడిస్తే ఓకే అన్నాడు ఆయన. అప్పుడు ఆయన తప్పును కూడా యాక్సెప్ట్ చేసే స్థాయి వ్యక్తిత్వం ఆలపాటి రాజా గారి అని అర్థమవుతుంది కదా మనకి. ఇక్కడ క్షమాపణ కోరి లేదా పశ్చాత్తాపడి మళ్ళీ ఆ తప్పు రిపీట్ చేయకుండా ఉంటే యాక్సెప్ట్ చేస్తానంటాడు ఆయన. అందులో మరి ఏం బెదిరింపు ఉందో ఈ వైఎస్ఆర్సీపీ ఈ సోదంతా రాసిన ఆ సోదిగాడే చెప్పాలి. 2025 మే 29 వరకు నువ్వు ఎట్లా నడిచావో అంతకుముందు 6 నెలల నుంచి నువ్వు తర్కాలు జరుగుతా ఉన్నాయని నాకు తెలుసు. అంటే జనవరి దగ్గర నుంచి 2025 జనవరి వరకు ఎట్లా నడిచావో ఆ రకంగా నువ్వు నేను నాతో నడుస్తానంటే నేను మళ్ళీ ఈ 13 ఏళ్ళు నాతో ఉన్నావు కాబట్టి నేను ఓకే మనిషి అంత తర్వాత బలహీనత, డబ్బు అంటే బలహీనత లేనప్పుడు ఇంకెక్కువ బలహీనత అని చెప్పి భావించి చేస్తాను. నువ్వు చేసావు. ఎందుకంటే మనిషి అంటే బలహీనత ఉంటుంది, డబ్బు అంటే బలహీనత ఉంటుంది, అది కూడా నేను అర్థం చేసుకుంటానని చెప్పాడు. అంటే శ్రీనివాస్ గారు ఏదో చేశారు ఎక్కడో చిన్న అడ్జస్ట్మెంట్, అది డబ్బుల గురించో లేదా మరో దాని గురించి చేశాడు. ఆయన చేసే దాని గురించి మాట్లాడాడు ఈయన. ఇంకెంత ఉంది చూడండి. అంటే మళ్ళీ ఆ చివరిని ఉంటుందేమో రాజు అది వినిపించలేదు అంటారని మొత్తం వినిపిస్తున్నాను. ఇది వైసీపీ వాళ్ళు పెట్టిందండి చూడండి. ఇక పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టింది ఇది. ఇవాళ నిన్న మీరెంత ఖర్చు పెట్టారో నేను అంత ఖర్చు పెట్టా. ఏముంటది ఉంటే ఉంటది పోతే పోతే. అవును సార్, అవును కరెక్ట్ సార్. ఇవాళ ఏ రకంగా కూడా ఆ హక్కులు లేని వాళ్ళు మీరు ఖర్చు పెడతాను, హక్కులు ఉండాలి నేను ఎందుకు ఖర్చు పెట్టను? అంతేలేండి, ఖర్చు పెడతారు కదా సార్. అంతే కరెక్టే సార్. నువ్వు అందుకని నువ్వేమనుకున్నావు అనుకో, నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు తప్పు చేశాను అనే భావం నీకుండి పశ్చాత్తాపం నీకుంటే రా, నాకు ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు నేను. అన్నాడు నువ్వు తప్పు చేశాననే భావం నీకుండి పశ్చాత్తాపడితే నువ్వు రా అంటే ఓకే సార్ అంటాడు ఆయన. ఓకే సార్ నేను తప్పు చేశాను, ఓకే సార్ నేను పశ్చాత్తాపడతాను, ఓకే సార్ చిత్తశుద్ధితో పని చేసుకుంటాను, ఓకే సార్. ఇందులో బెదిరింపు ఎక్కడ ఉందిరా? ఐ స్టార్టెడ్ మై వర్క్. నువ్వు చూసుకున్నా లేకపోతే లేదు, అన్ని రకాలుగా ఏంటి సిఐడికి అన్ని ఆర్డర్ అనుకూలంగా పెట్టి నేను రెడీ చేశాను. ఎందుకంటే ఎక్స్ట్రాక్ట్ చేయించాను ఫోన్ లోంచి. ఎందుకంటే మీరు జరిగిన సంభాషణ అంతా పెట్టించాను. నేను మా మాట పట్టలేదు. అయితే నాతో అనుకూలంగా వచ్చాడు కాబట్టి ఆయనకు రక్షించాల్సిన బాధ్యత, ఆయన చొక్కాకి మట్టి అంటే అయినా కూడా నాదే బాధ్యత. నిన్న కూడా కాదు, నువ్వు రమా సత్యనారాయణ ఇంక్లూడ్ చేసినా కూడా బయట తీసుకోగలను. అదేలేండి, అది కూడా చెప్తాను, గుర్తుపెట్టుకో. అయిపోయింది. మీరు విన్నారు కదండి ఇప్పటిదాకా ఈ ఆడియో. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ పైది మీరు చదివి చూడండి. మరోసారి తెర మీదకి శాతవాహన సౌండ్స్ ఇది అంత తెలియద్దానండి. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు, నా ఫోన్ సిఐడి ట్యాపింగ్ చేస్తున్నారని చెప్తున్నాడు. ఎక్కడన్నా ఉందండి అది? ఆయన ఫోన్ సిఐడి ట్యాపింగ్ చేస్తానని చెప్పిన ఆ మాట ఎక్కడన్నా ఇప్పుడు ఆడియో క్లిప్లో మనం విన్నామా? గతంలో ఒకసారి ఫ్యామిలీ అందరినీ చంపేస్తానని ఆలపాటి బెదిరించారు అన్న. నీ ఫ్యామిలీ జోలికి ఎక్కడికి రాను, నువ్వు తప్పు చేసావు నువ్వే కాబట్టి నువ్వే పనిష్మెంట్ అనుభవించాలని ఆయన చెప్తున్నాడు ఆడియో క్లిప్లో. అంటే ఆడియో క్లిప్కి పైకి పూర్తి వ్యతిరేకం. వారం క్రితం ఆలపాటి నాకు ఫోన్ చేసి నన్ను వదలనని బెదిరిస్తున్నాడు. బెదిరించాడండి అక్కడ ఎక్కడన్నా ఆడియో క్లిప్లో? సిపిని కలిసి నన్ను రక్షించాలని కోరాను. గతంలో ఒకసారి నన్ను కిడ్నాప్ చేసి గుంటూరు ఇంటికి తీసుకెళ్లారు. ఆ సమయంలో కూడా పోలీసులకు నా కుమారుడు ఫిర్యాదు చేస్తే అర్ధరాత్రి నన్ను విడిచిపెట్టారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి విషయం తెలిసని ఆలపాటి నన్ను బెదిరిస్తున్నాడు. సీఎం చంద్రబాబు నాయుడు గారికి తెలిసని బెదిరించాడా లేకపోతే ఆల్రెడీ సీఎం గారితో కూడా చెప్పాను అన్నాడు ఆయన?
నేను ఆలపాటిపై డీజీపీ ఫిర్యాదు చేశాను, శాతవాహన కళాశాల విషయంలో ఆలపాటికి సంబంధం లేకపోయినా ఆయన చెప్పినట్టు వినాలని నన్ను బెదిరిస్తున్నాడు. అధికార పార్టీ కాదు, నేను ఏం చేయలేక పోలీసులను ఆశ్రయించాను. నాకేమైనా జరిగితే ఆలపాటికి కారణం అంటే తప్పు చేసింది అతను తప్పు చేసినట్టు ఆడియో క్లిప్లోనే క్లియర్గా ఉంది. ఇలా ఉంటుంది వైసీపీ వ్యాపారం. వాళ్ళ మాటలు నమ్మితే సంకనాగిపోవటం గ్యారంటీ ఎవరన్నా సరే. ఆ వైఎస్ఆర్సీపీ అంటే రాష్ట్రానికి హానికరం. అది మళ్ళీ వచ్చిందంటే చాలా ప్రమాదం.